చిక్కుల్లో సిద్ధు అట. కర్ణాటక సీఎంపై విచారణ గవర్నర్ అనుమతి. కేబినెట్ భేటీ అనంతరం బయటకు వస్తున్న సిద్ధరామయ్య. మూడా ఇంటి స్థలాల అక్రమాలపై ఫిర్యాదులు. ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే భారీ కుట్ర. బీజేపీ జేడీఎస్ రాష్ట్ర నాయకులు సూత్రధారులు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం. ప్రాసిక్యూషన్ అనుమతులపై న్యాయ పోరాటం. సీఎం చెబుతుండు. తప్పుడు ఫిర్యాదులతో సీఎంను ఇరికించే కుట్ర చేశారని డీకే శివకుమార్ చెబుతుండు. అండగా ఉంటామని కాంగ్రెస్ అధిష్టానం భరోసా. మైసూరు, బెంగళూరు సహా రాష్ట్రమంతా నిరసనలు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు చిక్కుల్లో ఉండు. మొత్తానికి ముఖ్యమంత్రి పదవికే గండం ఏర్పడ్డట్టుంది. ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి పదవికి వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఏంటి అంటే మూడా అనే కుంభకోణం. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఉంది. దాంట్లో ఆ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు సిద్ధరామయ్య గారి భార్య పేరు మీద 3 ఎకరాల 16 కుంటల భూమిని, ఆమె ప్రైవేట్ ఆస్తి అది వాస్తవంగా, ఒక పార్క్ నిర్మాణానికి తీసుకున్నారు. అంటే ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు తీసుకున్నారు. ప్రజా ఉపయోగానికి తీసుకున్నప్పుడు పరిహారం కింద ఒక 14 ఫ్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లని, వాణిజ్య ప్లాట్లని కేటాయించారట. అది అందరికీ సహజంగా ఇచ్చేది. అంటే తీసుకున్నందుకు భూమికి భూమి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ భూమికి భూమి ఇచ్చేటప్పుడు 14 ప్లాట్లు ఇచ్చారు. ఈయనతో పాటు ఈ భూమిని ఇచ్చిన మిగతా వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకేం మామూలుగా సాధారణ ఏరియాలో ఇచ్చారు. ఈయనకి రెసిడెన్షియల్ ఏరియాలో, కమర్షియల్ ఏరియాలో చాలా వాల్యుబుల్ లేఅవుట్లో ఇచ్చారట. అది ఆరోపణ. దీంట్లో ఏమైనా ఉందా? దీంట్లో ఇప్పుడు ఇంతకంటే ఒక సామాజిక కార్యకర్త పోయి గవర్నర్కి ఒక ఫిర్యాదు ఇస్తే గవర్నర్ వెంబటే విచారణకి అవకాశం ఇచ్చిండు. ఈ పరిస్థితి బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీని వెనక కుట్ర లేకపోతే ఇవాళ అనేక మంది ముఖ్యమంత్రులపైన, అనేక మంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులపైన ఆరోపణలు వస్తున్నాయి, అభియోగాలు వస్తున్నాయి. దానిపైన కూడా గవర్నర్కి ఫిర్యాదు ఇస్తే మీరు ఇదే విధంగా ఉంటుందా? మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులపైన గవర్నర్కి కూడా లెటర్లు ఇస్తారా సామాజిక కార్యకర్తలు? తీసుకుంటారా? కనీసం గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తారా? లేదు. దీని వెనక కుట్ర ఉంది, దీని వెనక ప్రేరేపితం ఉంది. కాబట్టి ఒక సామాజిక కార్యకర్తకి గవర్నర్ని కలిసి అవకాశం వచ్చింది. ఆయన పోయి కాగితం వేయగానే నెక్స్ట్ డే ఆర్డర్స్ వచ్చినాయి. ఇగో ఇంత స్పీడు బీజేపీ నాయకులపైన, బీజేపీ ముఖ్యమంత్రులపైన వచ్చిన ఆరోపణలు, అభియోగాలపైన కూడా తీసుకొని ఉంటే నిజంగానే నరేంద్ర మోడీ గారు నీతి నిజాయితీకి నిలబడ్డానుకోవచ్చు. నీతి లేదు, నిజాయితీ లేదు, రాజకీయం, పక్తు రాజకీయం. మొత్తానికి ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వాన్ని కూలవాలి, అక్కడ అస్థిరపరచాలి, గందరగోళం చేయాలి అనే కార్యక్రమం తప్ప ఆయన 3 ఎకరాల 16 కుంటలు భూమి ఇచ్చేయండు ప్రభుత్వానికి, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి. దానికోసం ఒక 14 ప్లాట్లు ఆయన కేటాయించారు. దీంట్లో కుంభకోణం ఉంది. ఆ 14 గట వాల్యుబుల్ ఏరియాలో కేటాయించారు అనేది చెప్తుండు. దానికి ముఖ్యమంత్రిని విచారణ చేసేంత సినిమా ఉంది ఇందులో. నిజంగానే దీనికే ముఖ్యమంత్రి విచారణ చేయాలంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అక్రమాలు, ఆరోపణలు ఉన్న వ్యక్తులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నారు. ఇవాళ వాళ్ళపైన కూడా ఇస్తున్నారు పిటిషన్స్. ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకంటే దీని వెనక కేంద్ర ప్రభుత్వం, మోడీ, అమిత్ షా ఇంట్రెస్ట్ ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పచ్చగా ఉంది, దాన్ని కూలవాలి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు ఉంటే వాటిని కూల్చే కార్యక్రమం అవి పచ్చగా 10 కాలాల పాటు ఉండొద్దు, నిలబడొద్దు. ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళొద్దు. ఓన్లీ మోడీ స్వామ్యం, అమిత్ షా స్వామ్యమే నిలబడాలి అనే పద్ధతిలో ఇలా మొత్తానికి ముఖ్యమంత్రి సీటు కిందికి నీళ్లు తెచ్చే కార్యక్రమం అయితే చేశారు.